ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా పేరుగాంచిన అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి రాష్ట్ర జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భక్తి సాంస్కృతిక వైభవాలతో కట్టిపడేస్తున్నాయి. ఈ మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అనకాపల్లి శ్రీ గౌరీ సేవా సంఘం డ్యాన్స్ అకాడమీ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా, విశాఖపట్నం నుంచి వచ్చిన భరతనాట్య కళాంజలి బృందం ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. చివరిగా విశాఖపట్నానికి చెందిన శ్రీ రాధా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాకారులు వివిధ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరీ సేవా సంఘం సెక్రటరీ పెదరాము, ట్రెజరర్ జగదీష్, మాజీ అధ్యక్షుడు సన్యాసి నాయుడు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాకారులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ పేలా నాగశ్రీను, ఈవో శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు తిమ్మాపురం చక్రవర్తి, సకల గోవింద్, గండేపల్లి మురళీకృష్ణ, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ పాల్గొన్నారు.
చిన్న